అయ్యా పొగేంటి ఏంద్రీ పౌడరా అయ్యా. హే గైస్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొంతమందికి ఉన్న డౌట్స్ అయితే ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోతాయి. హలో హాయ్ నమస్తే, నా పేరు చందు, నా పేరు ప్రసన్న అండ్ వాడి పేరు విహాన్. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ విహాన్ గారు బ్లాగ్ స్టార్ట్ చేస్తే ఇట్లాంటి టెంప్లెట్ ఉంటుంది కదా, అందరికి ఒక్కొక్క టెంప్లెట్ ఉంటుంది. యాక్చువల్లీ నా పేరు చందు, నా పేరు విహాన్, ఇది నా స్టైల్. ఒకవేళ విహాన్ గారు బ్లాగ్ స్టార్ట్ చేస్తే ఏం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏం చెప్తాడు వాడు? చెప్పు, ఏం చెప్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? కింద కామెంట్ చేయండి మీరు కూడా. విహాన్ కూడా ఒకవేళ బ్లాగ్ స్టార్ట్ చేసాడు అనుకో, చెప్పడం స్టార్ట్ చేసాడు అనుకో, అది ఏ లైన్తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నువ్వు చెప్పు, నేను ఒకటి చెప్తా, మీరు కూడా కింద కామెంట్లో పెట్టండి ఏం బాగుంటుందో అని. చెప్పు చెల్లి. హే గైస్, నా పేరు విహాన్ బాబు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే ఏం తెలుసా, మాక్సిమం అందరు చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ 70-75% సబ్స్క్రైబర్స్ అందరూ మదర్స్ ఉన్నారు అనమాట, ఫీమేల్స్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు. యాక్చువల్లీ అందరూ బాగా ఇష్టపడి లవ్ చేసేవాళ్ళు విహాన్ని, అందరు బ్లెస్ చేసేవాళ్ళు. సో నేను అనుకుంటున్నా తెలుసా, ఏ అత్తలు నేను మీ విహాన్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు అన్నట్టు నేను అనుకుంటున్నాను అనమాట. అట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుందని నాకు వచ్చిన థాట్. సో మీకు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. విహాన్ ఒకవేళ వ్లాగ్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఏ టెంప్లెట్ యూస్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ కొంతమంది ఇంటి ముందు కుక్కలు ఉన్నారు జాగ్రత్త అని కొన్ని బోర్డ్స్ పెడతారు కదా. నేను కూడా ఏంటంటే ప్రతి వీడియో ముందు కొంతమంది కుళ్ళుబోతలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి ఒక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే కొన్ని ప్రమోషన్ వీడియోస్ ఎప్పటి నుంచి చేస్తున్నానో ఒక ఇద్దరు మామూలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కాన్స్టెంట్గా, నువ్వు ప్రమోషన్ వీడియో చెయ్యా అని చెప్పి నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఒక మాట మీద ఉండవా ఏదేదో అని చెప్పేసి అంటున్నారు. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే చాలా మంది ఉన్నారు. డిడ్ ఐ ఎవర్ సే, నేను ఎప్పుడైనా చెప్పాను నేను ప్రమోషన్స్ వీడియోని చెయ్యాను అని చెప్పేసి ఎప్పుడైనా నేను ప్రామిస్ చేశాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దట్ నేను బెట్టింగ్ యాప్స్ లాంటి ప్రమోషన్ వీడియోస్ నేను ఎప్పుడు చేయను, మీకు నేను ఇచ్చే ప్రామిస్ ఇదని చెప్పేసి చేశాను. ఒకవేళ ప్రమోషన్ వీడియోస్ చేస్తే మటుకు మంచి ప్రమోషన్ చేస్తే ఏదైనా కాస్మెటిక్ రిలేటెడ్ కానీ ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ అట్లా చేస్తా అని చెప్పాను, కానీ బెట్టింగ్ యాప్స్ లాంటి ప్రమోషన్స్ నేను ఎప్పుడు చెయ్యని చెప్పాను. హే గైస్ హాయ్, ఛానల్ గురించి ఒక క్విక్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ ఈ మధ్య చాలా మెయిల్స్ వస్తున్నాయి అనమాట, ప్రమోషనల్ చేద్దాం, మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారా అని చెప్పి చాలా మెయిల్స్ వస్తున్నాయి. నేనైతే ఏది కూడా ఇంతవరకు ఒప్పుకోలేదు. అండ్ ఐ ప్రామిస్ యూ ఆల్ దట్ నేనైతే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ ఒకరి దగ్గర నుంచి డబ్బులు పోయే యాప్స్ ఏమైనా ఉంటాయి కదా, అటువంటి వాటికైతే ప్రమోషన్ అయితే ఖచ్చితంగా చేయను. అట్లాంటి మనీ నాకు వద్దు అసలుకి. అండ్ ఖచ్చితంగా అయితే అటువంటి ప్రమోషన్స్ అయితే చేయను. అది ఒకసారి మీ అందరికి ప్రామిస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ప్రమోషన్స్ అయితే చేస్తాను కానీ బట్ సంథింగ్ రిలేటెడ్ ఏదైనా ఫ్యాషన్ అయినా, బ్యూటీ అయినా, ఇంకోటి ఏమైనా వార్డ్రోబ్స్ అయినా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ మంచి టెక్ ప్రోడక్ట్స్ అయినా ఏమైనా చేస్తాం, కానీ స్టాక్ మార్కెట్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అసలు చేయాలి. దిస్ ఈస్ మై ప్రామిస్. అండ్ మళ్ళీ వాళ్ళు అంటే యాక్టివ్ లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం మొత్తం చెప్పేది వినకుండా సగం చెప్పేది విని వాళ్ళకు నచ్చింది అర్థం చేసుకొని నచ్చినట్టు కామెంట్ పెట్టడం, దట్స్ ఓకే. పిచ్చిలైట్ అవన్నీ పట్టించుకోనివన్నీ, కానీ ఇప్పుడు సంపాదించుకుంటున్న డబ్బు అంటే ఎంత కుళ్ళు ఉంటుందో అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసేదే జనాలు డబ్బులు సంపాదించుకోవడానికి, సంఘ సేవ చేయడానికి. ఎవడు రాడు లిటరల్ ఎవరు రాడు. ఒకరు ఇద్దరు ఉన్నారు ఇండియాలో, ఒకరు ఉన్నారు అనుకుంటా, సందీప్ మహేశ్వరి. ఆయన ఒక్కసారి కూడా కామెంట్స్ ఆన్ పెట్టుకోడు, అది ఐ మీన్ మానిటైజేషన్ ఆన్ పెట్టుకోడు. ఆయన ప్రతి వీడియోకి ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ ఆయన ఒక్క వీడియోకి కూడా ఇట్లా ప్రమోషన్స్ ఆన్ చేసుకోడు అనమాట. ప్రమోషన్స్ కాదు, మానిటైజేషన్ ఆన్ చేసుకోడు. ఆయనకి ఏమంటే ఆయన మానిటైజేషన్ ఆన్ చేసుకుని అనుకోండి, సంవత్సరానికి ఈజీగా 60 లక్షల నుంచి 70 లక్షలు 80 లక్షలు సంపాదిస్తాడు ఆయన వీడియోస్ త్రూ. ఆయన రీచ్ చాలా ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి సందీప్ మహేశ్వరివి. సో ఆయన ఒక్కరు అట్లా పెట్టుకోడు. అండ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్కి వచ్చేదే అంతే, డబ్బులు సంపాదించుకోనికే కదా. అండ్ డబ్బులు సంపాదించుకునే మార్గం ఇదొకటి, వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ప్రమోషన్స్. అది పిచ్చి ప్రమోషన్స్ చేయాలన్నా కానీ ప్రమోషన్స్ చేయాలని ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్లీ మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ నేను అట్లాంటి చెప్పినట్టు కనిపిస్తే నాకు కూడా చూపించండి, నేను కూడా చూస్తాను. అండ్ ఇట్లా లారీలు వెళ్తూ ఉంటాయి కదా, లారీలో ఇట్లా వెళ్తుంటాయి కదా, అప్పుడప్పుడు చూస్తుంటా నేను. వెనకాల రాసి ఉంటాయి, కొంతమంది కోట్స్ భలే రాసుకుంటారు లారీలు వెనకాల. అందులో ఒక కోట్ ఉంటుంది, ఏం తెలుసా, నీ ఏడిపే నా ఎదుగుదల అని రాసి ఉంటుంది. అందుకే రాసుకుంటారేమో అందరు కూడా, నీ ఏడిపే నా ఎదుగుదల అని చెప్పేసి. ఓకే, నేను ఎవరైతే థాట్లో ఉన్నారో నేను అట్లా చెప్పలేదండి. నేను చెప్పింది ఓన్లీ పిచ్చి ప్రమోషన్స్ అయితే నేను అసలు ఇంతవరకు ఏ ప్రమోషన్ చేయలేదండి. ఒకవేళ చేసినా ఇట్లా చేస్తే తప్ప బెట్టింగ్ యాప్లో అంతే ప్రమోషన్ చేయని చెప్పాను, క్లియర్గా చెప్పాను. సో
ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ చేసుకోండి, లేదు ఇఫ్ యూ వాంట్ ప్రూవ్ మీ రాంగ్ ప్రూవ్ చేయండి. ఐఎమ్ రెడీ ఐదర్ వేస్. సో ప్రసన్న ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే. దేనికోసం వెళ్తున్నాం? పర్పస్ చెప్పు. అక్క టాప్ పంపించింది కదా, దానికి ప్యాంట్ కూడా తీసుకుందాం. ఓకే. సో అది 13,000 రూపీస్ ఒకటి షర్ట్ టాప్ గిఫ్ట్ వచ్చింది కదా, అది వేసుకోలేదు దానికి. సో ఒక చిన్న షార్ట్ చేద్దాం అనుకున్నాం ముగ్గురం కలిసి. ఈసారి ఆ ముగ్గురు కలిపి విహాన్ నేను చిన్న షార్ట్ చేయాలనుకుంటున్నాం ముగ్గురము. ఈరోజు అవుతుంది అనుకుంటున్నాం అది. విహాన్ కూడా పార్టిసిపేట్ చేశాడు ఆ షార్ట్లో. సో దానికోసం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్, టోటల్ బ్లాక్ అండ్ బ్లాక్ అనుకున్నాము. దీనికి ఏంటంటే బ్లాక్ జీన్స్ లేదు, ఎట్లా అక్క టాప్ పంపించింది కదా దానికి బ్లాక్ జీన్స్ కొందాం అనుకుంటున్నాం కదా. సరే కొందామంటే ఇప్పుడు వెళ్తున్నాం షాప్కి. అండ్ చాలా మందికి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఉంటుంది. బేసికలీ చాలా మందికి కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేది ఉంటుంది కదా. ద ఫస్ట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ నెగిటివ్కి ప్రిపేర్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలోకి రావాలనుకుంటే ఫస్ట్ నెగిటివిటీకి ప్రిపేర్ అయిపోయి రెడీ ఉండాలి మీ మైండ్ సెట్ అంతా. ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ కూడా అదే చెప్పినాడు. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ ఛానల్ సోషల్ మీడియాలో మీకు రావాలనుకుంటే ఫస్ట్ నెగిటివిటీకి ప్రిపేర్ అయిపోయింది దాన్ని అంటే అప్పుడే రండి మీరు. జనాలు రెడీగా ఉంటారు, ఇట్లా ఏదో ఒకటి చెప్పడానికి ఏదో ఒకటి నెగిటివ్ చేయడానికి జనాలు రెడీగా ఉంటారు. ఫస్ట్ మీరు నెగిటివ్కి ప్రిపేర్ అయిపోండి అని చెప్పేసి అంటారు. అండ్ యూట్యూబ్లో ఇది వరకు అట్లా లాగలేదు. ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు కొద్దిగా రీచ్ రావాలన్నా సక్సెస్ రావాలన్నా చాలా 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 కష్టమైపోయింది. బట్ కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకొక షీల్డ్ ఇస్తారు కదా. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఇండియాలో ఎంతమంది ఉంటారు తెలుసా? 1,00,000 మంది రీచ్ అయిన సబ్స్క్రైబర్స్ ఎన్ని ఛానల్స్ ఉంటాయి తెలుసా? అప్రాక్సిమేట్లీ 40,000 to 50,000 మంది ఉన్నారు. 40,000 to 50,000 మంది 1,00,000 ఛానల్స్. 40,000 to 50,000 వరకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ హిట్ అయిన ఛానల్స్ ఉన్నాయి. అండ్ 1 million హిట్ అయిన ఛానల్స్ ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ గెస్ చేయి. అందులో హాఫ్ అనుకుందాం 10 to 12,000 ఎంత ఉన్నాయి. 10 to 12,000 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అది 1 million వరకు హిట్ అయినాయి ఇండియాలో. ఇది స్టార్ట్స్ అనమాట. ఇది రావడానికి కూడా చాలా గగనం అంటే చాలా 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 కష్టపడాలి. అండ్ ఇప్పుడు షార్ట్స్ పుణ్యమా అని కొద్దిగా రీచ్ అయితే అందరికి వస్తుంది. బట్ ఆ రీచ్ని ప్రాపర్ యూజ్ చేసుకుంటే రికగ్నిషన్ అనేది వస్తుంది. అండ్ చాలా 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 టఫ్ కాంపిటీషన్. ఇఫ్ ఎట్ ఆల్ నన్ను అడిగితే సాఫ్ట్వేర్ ఈజీ ఇది ఈజీ అంటే సాఫ్ట్వేర్లో ఈజీగా సంపాదించవచ్చు డబ్బులు, ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. ఐ మీన్ మనకి తెలియకపోయినా సరే అమీర్పేట వెళ్ళి కోర్స్ నేర్చుకొని ఏదో ఒకటి ఫేక్ పెట్టేసి వెళ్ళి జాబ్ సంపాదించుకోవచ్చు. బట్ యూట్యూబ్లో అయితే అసలు ఇట్లా నుండేనే ఉంటుంది ఇక్కడైతే. సో ఫైనల్లీ మాల్కి అయితే వచ్చేసాము. కమ్ విహాన్, ఎల్లగెళ్తావు? చాలా ఉన్నాయి ఇక్కడ బ్రాండ్స్. గ్యాప్ ఉంది అక్కడ. గ్యాప్ ఉంది, సెంట్రో ఉంది, ఇది స్టైల్ అప్ అంట. స్టార్బక్స్ లైఫ్ స్టైల్ ఉందా? ఓకే, లైఫ్ స్టైల్ కూడా ఉంది ఇందులో. అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ బ్రాండ్స్. సిలియో ఏంటో మాల్ అయితే మంచిగా ఉంది. చిన్న ఉంది కానీ బాగుంది మాల్ అయితే. మాల్ చిన్న ఉంది కానీ మంచిగా ఉంది కదా. చిన్న ఉంది మాల్ కానీ బాగుంది ఇక మొత్తం అన్నీ బాగుంది. స్కై కలర్ రిస్క్ బాగుంటుంది. ఇదా బాగుంటుంది అది. నీ ఇప్పుడు కొత్త షర్ట్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది ప్యాంట్. మరి ఇది చూడు ఒకసారి బాగుంది. ఇది పట్టుకోనా? పట్టుకో, ఇట్లా పట్టుకో, అట్లా వేసుకో. అట్లా వేసుకోను. హెల్ప్ అమ్మా. వెరీ గుడ్. విహాన్కి బాగా దాహం వేసి వేడుస్తూ ఉంటే వాడిని నేను ఫుడ్ కోర్ట్కి తీసుకొచ్చాను. అక్కడ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నుంచి ఒక ఇద్దరిని కలిశాను. అలా కలిసి మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అంటే పోతుంది నీకోసం వెయిట్ చేసి వెళ్ళారు ఇద్దరు సబ్స్క్రైబర్లు. ఈడు సతాయిస్తుంది కొద్దిగా. మళ్ళా వస్తా అన్నారు. మళ్ళీ కూర్చో అక్కడ. నేను వాడిని ఏమి చేసినట్టున్నాడు. నేను బయట పైకి వెళ్ళి చూడమని చెప్పిన. ఏం చేసిండే? అలా లైట్ బంద్ చేస్తుంది. అయ్యా పొగేంటి? ఏంద్రా పౌడరా? అయ్యా
ఏంది బుజ్జి? ఏందిరా అది? నిన్ననే కదా బెడ్షీట్ అంతా మార్చింది మనము. అది దుమ్మెట్లా లేస్తుంది చూడు. బేసికల్లీ నేను పైకి వచ్చేటప్పుడు ఎట్లా అనుకుంటా తెలుసా, వచ్చేటప్పుడు వాడు ఏదో వేసి ఉంటాడు, మైండ్లో ఫిక్స్ అవుతా, వాడు ఏదో వేసి ఉండు, కంట్రోల్కి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి పైకి వస్తా. ఏదో ఒక పెంట వేసిందంటే కంట్రోల్ అయిపోతా, లేకపోతే హ్యాపీ. ఇప్పుడు ఎంత పెంట వేసింది చూడాడు. ఏం బుజ్జి ఇది? మొత్తం పౌడర్ అంతా ఖరాబ్ చేసినాడు. బెడ్షీట్ నేనే వేసినాం. ఇది కొట్టు 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 కొట్టు. దోశలోకి పొడి అయిపోయిందని ప్రసన్న వెళ్లే ముందు కంగారు అన్ని ప్రిపేర్ చేసి వెళ్ళింది. విహాన్ కన్నా మమ్మీ వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదంట. అంటే మళ్ళీ రాదంట అంటే ఈ వీక్ రాదు, నెక్స్ట్ వీక్ రాదు, ఆల్మోస్ట్ 2 weeks రాదంటారు. క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయంట. మమ్మీ బాయ్ అంటే ఆల్మోస్ట్ 13 days అన్నట్టే కదా రానిది. 13 days రావట్లేదు ఈసారి. 13 days గ్యాప్ నాన్న ఈసారి. అయితే వచ్చేసింది, బస్ వచ్చేసింది. బాయ్ విహాన్, మమ్మకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మమ్మ. బాయ్ బాయ్. వెరీ గుడ్ కన్నా. మమ్మ కొద్దిగా ఈసారి 2 weeks బ్రేక్ తీసుకుంటుందన్న, మళ్ళీ వచ్చేది. ఓకేనా? 2 weeks ఇంకా కొద్దిగా, తర్వాత అంతా హ్యాపీ మనకి. ఓకేనా? వెళ్ళిపోయింది బస్. ఓకేనా బుజ్జి? ఒక 2 weeks నాన్న. ఒక 2 weeks తర్వాత మమ్మ వచ్చేస్తుంది. ఇంకా ఓన్లీ 2 days వెళ్తుంది వీక్. అప్పుడు 5 days ఇంట్లోనే ఉంటుంది మమ్మ. ఓకేనా? ఒక 2 weeks ఇంకా కొద్దిగా కష్టం ఉంటుంది మనకు. ఓకేనా? గుడ్ బాయ్ విహాన్. వెరీ గుడ్. హై ఫై చెయ్. హై ఫై చెయ్. yes వెరీ గుడ్. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా 2 weeks కొద్దిగా టఫ్ ఉంటుంది. కొంత ఇంకా యాక్చువల్లీ ఎట్లా అంటే స్కెడ్యూల్ ఇంకొద్దిగా టైట్ ఉంటుంది యాక్చువల్లీ 2 weeks అయితే. యాక్టివిటీస్, విహాన్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేయాలి. అండ్ వంట చేయాలి, ఇంటి పని చేసుకోవాలి. కొద్దిగా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.